పితామహ పత్రిజీ సంకల్పము శాకాహార జగత్తు జ్ఞాన జగత్తు. మరి ఆయన అన్నారు, నా ఒక్కగానొక్క కోరిక అహింసాయుత భూమాత సాక్షాత్కారం అని. మరి ఆ సంకల్పంలో భాగంగా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సభ్యుని తులసి మేడం గారి సారథ్యంలో మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా 108 రోజుల పాటు మహాకరణ అహింస శాకాహార మహాధర్మ యజ్ఞాన్ని ప్రారంభించారు మిత్రులారా. ఇది 4వ సంవత్సరము. మరి 108 రోజుల్లో భాగంగా ఈ రోజు 17వ రోజు. మరి ఈ ప్రాంతంలో శాకాహారం గురించి జ్ఞానం గురించి విశేషంగా ఈ ప్రచారం చేస్తున్న మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా జై శాకాహార జగత్తుకి, ధ్యాన జగత్తుకి, అహింసా జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, అమృతాహారం, శాకాహారం, సమతుల్యమైన ఆహారం, శాకాహారం, తేలికగా జీర్ణమయ్యే ఆహారం, శాకాహారం, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మానవులకి సూచించిన ఆహారం. శాకాహారం, శాకాహారం అంటే కూరగాయల భోజనం, శాకాహారం అంటే ఆకుకూరల భోజనం, తిందాం. శాకాహారం మాత్రమే తిందాం. పిల్లలలో మేధాశక్తిని పెంచే ఆహారం. శాకాహారం, పెద్దల సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారం. శాకాహారం, శాకాహారమే ఆహారంగా తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవితాం. రక్షిద్దాం, రక్షిద్దాం, భోగ జీవులను రక్షిద్దాం, కాపాడదాం. భోగ జీవులను కాపాడుదాం. అన్ని భాగ్యాలకెల్లా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. చాలా చక్కటి సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలంటే శాకాహారం ద్వారా మాత్రమే